టాప్ 10 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. అవి కూడా ఇప్పుడే సిఎస్ గారు చెప్పారు, నేను చెప్పడం లేదు. దీంట్లో కూడా 5 years ఒక యాంగిల్, 1 year బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, క్లియర్ కట్ టార్గెట్స్. అదే సమయంలో 20 years ఎట్లా రియల్ కావడం. ఇందులో కూడా చూస్తే టెక్నాలజీ కూడా బాగా ఎఫెక్టివ్గా ఉపయోగించుకొని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. దాని మీదనే మన పెన్షన్ కానీ ఏ కార్యక్రమం కానీ ఆలోచిస్తున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్, మినిమం అవసరమైన హౌస్ సైట్, హౌస్, సస్టైనబుల్ వాటర్, ట్యాప్, గ్యాస్, టాయిలెట్, అదే మరి వీలైతే ఇంటి పైన కరెంట్ తయారు చేసుకోవడానికి సోలార్ ప్యానల్స్, ఇవన్నీ కూడా ఇండివిజువల్గా ఇవ్వడం. గ్రామంలో కూడా మనందరం కూడా ఆలోచించుకొని స్ట్రీట్ లైట్, రోడ్, డ్రైనేజ్, అదే మరిగా ఏదైతే గార్బేజ్ కలెక్షన్, సర్క్యులర్ ఎకానమీ ఇంటిగ్రేట్ చేయడం, అల్టిమేట్గా వెల్తీ, హ్యాపీ అండ్ హెల్తీ సొసైటీ క్రియేట్ చేయడం మన ఆబ్జెక్టివ్గా మనం ముందుకు పోతున్నాం. ఒక పక్కన సాటిస్ఫాక్షన్, ఒక పక్కన ఇంకా యాంగ్జైటీ. ఈ 6 నెలల్లో మనం చేసిన పనుల వల్ల మీరు చూస్తే 8 నెలల్లో 12.94% గ్రోత్ రేట్ వచ్చింది. అంటే ఇది అడ్వాన్స్ ఎస్టిమేట్స్. అదే సమయంలో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఇంకా రెవెన్యూస్ పెరగడం లేదు. ఈరోజు కూడా నేను చూస్తే ఒక సంవత్సరం ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ చూస్తే అన్ని స్టేట్స్ కాస్తో కూస్తో పాజిటివ్గా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ 2.94 మైనస్, అంటే ఉండే యూనిట్లు కూడా క్లోజ్ అయినాయి. దీనివల్ల ఆటోమేటిక్గా చాలా సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా ఓవర్కమ్ కావాల్సిన బాధ్యత మన మీద ఉంది.